హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, స్టాక్ మార్కెట్ పెనం మీద నుండి పొయ్యిలో పడిందా, కానీ త్వరలో అద్భుతం జరగబోతుందా? సో మరలా ఏంటంటే స్టాక్ మార్కెట్ బుల్ పుంజుకుంటుందా? సో ఈ విషయాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం. అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ ఉంది. స్టాక్ కూడా ఈరోజు ఇంట్రాడేలో భారీగా ర్యాలీ అయింది. సో ఆ ఫిఫా వరల్డ్ కప్ ఏంటి, జీ ఎంటర్టైన్మెంట్కి వచ్చిన యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఆటో సేల్స్ డేటా వచ్చింది. సో మే మంత్కి సంబంధించి వాటిలో భాగంగా ఎస్కార్ట్స్ మారుతి గురించి డిస్కస్ చేద్దాం. సుజలానికి వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటి, ఎందుకని అంతలా స్టాక్ పడిపోయింది, ఆ విషయాలు చూద్దాం. సో ఏషియన్ పెయింట్స్ స్టాక్ యొక్క థింగ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే ఐటీసీ 52 వీక్లోనే టచ్ చేసింది, దాని పరిస్థితి ఏంటి? సో తొంగి చూసే అవకాశం ఏదన్నా ఉందా? సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా చూడండి సార్. వీడియోలోకి వెళ్ళే ముందు, సో నిన్న మనం గ్యాప్తో వీడియో చేసాం. సో రీసెంట్ మంత్స్లో ఏంటంటే చాలా గ్యాప్స్తో వీడియో చేసినా కూడా సో మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. సో నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. చాలా ఇయర్స్ నేను టీచింగ్లో ఉండటం వల్ల కంటిన్యూగా ఏంటంటే ఈ వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. థ్రోట్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి గ్యాప్ ఇచ్చుకుంటా, ట్రావెల్ చేసుకుంటా, ఆడుకుంటా ఏంటంటే అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఒకవేళ థ్రోట్ సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మీ అందరికీ తెలిసిందే. సో కానీ అంత అలా గ్యాప్ ఇచ్చినా కూడా సో ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. 48 కామెంట్స్, దగ్గరగా ఏంటంటే 5.8K వ్యూస్. అంటే 1 మంత్ గ్యాప్ తర్వాత కూడా అంతలా వ్యూస్ వచ్చినాయి అని అంటే పర్లేదు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం చేయనప్పుడు లేదా చేసినప్పుడైనా సరే సో ఇతరత్ర లాంగ్వేజెస్లో కానీ లేకపోతే మన లాంగ్వేజ్లో కానీ అంటే తెలుగులో కానీ లేదా హిందీ, ఇంగ్లీష్ అట్లా కానీ ఎక్కడైనా సరే మీరు కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా చూడొచ్చు, తప్పేమి లేదు. అర్థమవుతుందా? ఎవరం కాంపిటీషన్ కాదు భూమి మీద. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా గ్యాదర్ చేసుకోండి అంటాను. సో నాకు కుదిరినంతవరకు ఏంటంటే మీకు వీడియోస్ ద్వారా ఏంటంటే వివరించే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి అంటాను. మీరు ఆల్రెడీ లైక్ చేశారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క మంత్లీ డేటా. సో రీసెంట్ మంత్స్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ నడిచింది. వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ ఇతరత్ర ఇష్యూస్ వల్ల కానీ ఓవరాల్గా మన కంట్రీ యొక్క ఇండెక్స్ అనేది ఏంటంటే డౌన్ ట్రెండ్లో నడిచింది రీసెంట్ మంత్స్లో. సో హిస్టారికల్ డేటా చూడండి, మనకి చాలా మంత్స్ యొక్క డేటా, 6 మంత్స్ పైగా డేటాను మనం చూపిస్తున్నాము. చూడండి, చాలా మంత్స్, 6 మంత్స్ ఏమో చాలా మంత్స్ నుంచి మనం డేటా చూస్తున్నాము. సో రీసెంట్ మంత్స్లో ఏంటంటే మనకి లాస్ట్ 6 మంత్స్ అబ్జర్వ్ చేస్తే డౌన్ ట్రెండ్ నడిచింది అని చెప్పొచ్చు. అలాగే వీక్లీ చార్ట్ చూసినా కూడా రీసెంట్ వీక్స్లో ఏంటంటే మనకి సంతృప్తికరమైన మూవ్ అనేది లేదు. సో అలాగే ఏంటంటే కాస్త పుంజుకొని వార్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే అది సద్దు మునిగింది అని అనుకునే లోపు ఏంటంటే మళ్ళా సో ట్రంప్ కామెంట్స్ కానీ అలాగే పరిస్థితులు కూడా ఏంటంటే సద్దు మునిగేలాగా కాకుండా మళ్ళీ ఏంటంటే కాస్త అలజడి అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే మార్కెట్లో అనిశ్చితి, దానికి కారణం అదనేది మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాము. సో క్రూడ్ ఆయిల్ ప్రైజులు బాగా పెరగటం, అలాగే యుఎస్ ఇరాన్ వార్ కైండ్ ఆఫ్ టెన్షన్, వాటి వల్లే కదా క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరగటం. అలాగే ఈ వారాంతంలో ఏంటంటే ఆర్బీఐ మీట్ ఉందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆర్బీఐ ఏంటంటే సో ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఇట్లాంటి వాటిని బేరీజ్ వేసుకొని ఫర్దర్గా ఎలాంటి కామెంట్స్ చేస్తుంది, సో హాకిష్ కామెంట్స్ చేస్తుందా, డోవిష్ కామెంట్స్ చేస్తుందా, న్యూట్రల్గా ఉంటారా, సో ఫర్దర్గా ఈ వారం అనేది చాలా కీలకం కాబోతుంది అనేది మనం నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా కానీ నిన్నటి వీడియో కనుక ఒకసారి నిన్న వీడియో చూసుంటే ఓకే, చూడకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోని వెరిఫై చేయండి. అలాగే మీకు వీడియో ఎండ్ అయిపోయేటప్పటికి సో ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ ఆ వీడియో అనేది ప్లేస్ అయి ఉంటుంది ఎండ్లో. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఏంటంటే మీరు సో వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి వెరిఫై చేయొచ్చు అని చెప్తాను. సో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన నిఫ్టీ ఏంటి, సో ఏం జరిగింది, సో ఈరోజు అని చూడాలి అని అంటే మనం డైలీ చార్ట్లోకి వెళ్ళి చూడాలి. సో మనం డైలీ చార్ట్ చూస్తే కనుక సో ఈరోజు కూడా డ్రాపే ఉంది. సో అయితే నిఫ్టీలో కీలకమైన లెవెల్ ఏంటిది అని అంటే చూడండి, ఈ గ్యాప్.
సో 23,134, 22,555. సో ఈ పట్లర్ ఏరియా నుంచి ఏంటంటే జంప్ ఇచ్చింది సడన్గా. సో ఎందుకని అప్పుడు చంపించింది అని అంటే యుద్ధం సద్దుమణుగుతుంది అని, వార్ ఎండ్కి సంబంధించిన అగ్రిమెంట్ కుదురుతుంది అని న్యూస్ అప్డేట్స్ రావడంతో మార్కెట్లో ఏంటంటే సడన్గా ఉత్సాహం. సో అలాగే ఏంటంటే సో వాటిని ముందుగానే ఊహించి కొంతమంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ డౌన్ నుంచి టర్న్ కూడా చేశారు. సో అయితే మనకి గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఉంది కదా. సో ఎప్పుడైతే గ్యాప్ అప్ ఉందో, ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ ఉందో, సో మనకి ఎందుకు వస్తాయి అలాంటి గ్యాప్ అప్స్ అంటే ఎక్కువ మంది ఈ పట్లర్ ఏరియాలో ఏంటంటే బై ఆర్డర్లు ప్లేస్ చేయటం. సో మనకి ఆ గుడ్ న్యూస్తో ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఎక్కువ మంది బై ప్లేస్ చేయటం. దానివల్ల ఏంటంటే సెల్లరు హైయర్ లెవెల్లో చెప్పటం, బయరు సెల్లరు ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత, అంత గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఇంత హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో అయితే ఆ గ్యాప్ అనేది అంతే ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ అవ్వలేదు అంటే సో ఆ రోజు ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన బయింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఆ ఏరియా కోసమే మార్కెట్ వస్తుంది. సో ఆ ఏరియాకి వస్తే బాగుండు అని మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. మార్కెట్లో ఏదన్నా ఈ వార్కే ఇండకు సంబంధించి కానీ ఇంకెతరత్ర కానీ మంచి పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉందనుకోండి, ఉన్నపళంగా మార్కెట్ ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగేంటంటే సో ఈ గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత అలజడి కనిపించినా కూడా సో స్ట్రాంగ్గా డౌన్కి ఏం మూవ్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద టైం ఏం తీసుకోవాలా, రావడానికి ఎక్కువ టైం తీసుకుంది. పెద్ద టైం తీసుకోలేదు అనేది కాదు కరెక్ట్ వర్డ్. సో ఎక్కువ టైం తీసుకుంది. షార్ప్గా డౌన్ఫాల్ అనేది రీసెంట్లో లేదు. చూడండి, పడుతున్నా కూడా కాస్త బయింగ్ రావటం, పడుతున్నా కూడా మీకు అంత వేగం అనేది డౌన్ సైడ్ లేదు అని అంటే సో యుద్ధ విరమణ వైపు స్టెప్స్ వేయక తప్పని పరిస్థితి యుఎస్కి కానీ ఇరాన్కి కానీ. కాబట్టి దాన్ని మార్కెట్ ఊహించి ఏంటంటే ఇన్వెస్టర్స్ క్లవర్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు మంచి మంచి స్టాక్స్లో అనే విషయం అర్థమవుతుంది. సో ఎఫ్ఐఐ అవుట్ఫ్లో లేదు కదా అని అంటే చూడండి, సో ఎఫ్ఐఐ డిఐ వాళ్ళ అవుట్ఫ్లోని ఇన్ఫ్లోని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. సో ఎందుకని చూడండి సార్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ డౌన్ఫాల్లో ఏం చేస్తారు, విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు విత్డ్రా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టర్ల యొక్క మనీ అనేది రీఫండ్ చేయాలి, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ, అంతే కదా. బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లో బాగుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. సో అవుట్ఫ్లో వస్తుందని కానీ వచ్చే డౌట్ కానీ వచ్చే పరిస్థితి కానీ ఉందనుకోండి, వాళ్ళు ఉన్నపళంగా విత్డ్రా చేయాలి. ఈ యుద్ధాలు ఏం చేయవని తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు విత్డ్రా చేయక తప్పదు. చూడండి సార్, మీకు అవసరం లేని మనీతో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేశారనుకోండి, మార్కెట్ పడతా ఉంటే చూస్తూ నవ్వుతూ ఉండొచ్చు. సో 10 ఏళ్ళైనా నేను అమ్మను, నాకు అవసరం లేదు అంటారు. సో వెనక పొలాల్లో బాగా పొలాలు ఉన్న వాళ్ళు ఒడ్లు కూడా అంతే, ఇది పోయిన సంవత్సరం, ఇది అంతకుముందు సంవత్సరం అని చెప్పి పురులు కట్టి ఉంచేవాళ్ళు, అమ్మాల్సిన అవసరం లేదని. సో అట్లాగేంటంటే అలా కాకుండా మనం అప్పు తెచ్చి కానీ ఇంకేదైనా ఇతర ద్వారా కానీ మనీ మనం తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మార్కెట్ ప్యానిక్ అవుతుంటే ఏంటంటే మనం కూడా ఏంటంటే విత్డ్రా చేయాలనిపిస్తుంది, చేసేస్తారు భయంతో కదా. సో అలాంటి పరిస్థితే ఎఫ్ఐఎస్ది. కాబట్టి వాళ్ళు నెగిటివ్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఆలోచించి స్టెప్స్ వేసే సమయం కూడా అలాంటి సమయాలే అని చెప్తాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరికైనా స్టాక్ మార్కెట్లో 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి మినిమం. వెనక్కి వెళ్ళి చూడండి, ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడల్లా మీ హస్తాలు కనుక స్టాక్ మార్కెట్లో ఉంటే సో మీరే లక్షాధికారులు, మీరే కోటీశ్వరులు. ఎఫ్ఐఐ అమ్మినప్పుడల్లా, బాగా అమ్మినప్పుడల్లా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండుంటే కనుక. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చేయకూడదని అంటలేదు, హిస్టరీ చూస్తే ఏంటంటే అది చెప్తుంది. సో మీరేం చేయాలి అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అంటాను. సో టెక్నికల్గా అయితే కనుక 23,134, 22,555 దగ్గర మంచి స్ట్రాంగ్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో మార్కెట్లో అప్పుడున్న గుడ్ బ్యాడ్ న్యూస్ని మనం బేరీజ్ వేసుకుంటా, సో ఇక్కడ ఉన్న ఆర్డర్స్ యొక్క డెప్త్ ఏంటి, సో అక్కడ ఏదైనా డైనమిక్గా నెగిటివ్ న్యూస్ ఏదైనా లేకుండా ఉంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం మంచి మూవ్, ఒక 500 నుంచి 1000 పాయింట్స్ మూవ్ని నిఫ్టీని మనం చూడొచ్చు. కానీ ఈ లెవెల్కు వచ్చినప్పుడు ఈ లెవెల్లో ఎలా రియాక్ట్ అవుతుంది, గ్లోబల్గా ఉన్న కండిషన్స్ ఏంటి, అవి నేను అప్పుడు వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో కాబట్టి అందాక వేచి చూడక తప్పదన్నమాట. సో ఈ లెవెల్కి వస్తుంది అని నేను అంటలేదు, కానీ ఈ లెవెల్కి వస్తే కనుక పైకి తిరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న ఆర్డర్స్ యొక్క డెప్త్ ఏంటి, బై సెల్ డెప్త్ ఏంటి అనేది రన్నింగ్లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి నేను చెప్పింది కొద్దిగానే అర్థమైతే లైక్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, వీడియోలో మంచి మంచి న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. అవి చూసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక రెండు కలిసి ఉంటాయి అన్నమాట. సో హ్యాపీ ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి, జెరోదా ఏంజల్ 1. సో మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసినాక ఒక ఐడి క్రియేట్ అవుతుంది. సో ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదన్నా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, ఐటీసీ గురించి చూద్దాం. సో ఐటీసీ యొక్క హిస్టారికల్ డేటా, సేల్స్ ఏం జరుగుతున్నాయి అని చూస్తే చూడండి, లాస్ట్ 10 yearsలో సేల్స్ గ్రోత్ ఉందా లేదా. చూడండి సార్, సేల్స్ గ్రోత్ ఉంది అని అంటే సో మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. సో మంచిది, అంతే కదా. సేల్స్ గ్రోయింగ్ కంపెనీలో సేల్స్ రెవెన్యూ అనేది మనకి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది అనుకోండి కన్సిస్టెన్స్గా, ఇంకేం కావాలి మనకి. సో ప్రాఫిట్లు అటు ఇటు అవుతుంటాయి, మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో చూడండి, సో అంతా థింగ్స్ అన్నీ బాగానే ఉంది. అయితే సో స్టాక్ అనేది తిరోగమనం అంటే డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. సో 52 week లోని టచ్ చేసింది. సో అనేది ఇప్పుడు న్యూస్ అప్డేట్ అనమాట. చూడండి, ఎందుకని అలా పడిపోయింది అని అంటే గవర్నమెంట్ ఏంటంటే ఈ టొబాకో మీద ట్యాక్స్ పెంచడం అది ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉంది. సో దానివల్ల సిగరెట్ కన్జ్యూమింగ్ ఏమైనా పడిపోతుందా అంటే పడదు. అది పాజిటివ్ న్యూస్. అంటే ఆరోగ్యానికి హానికరం, దాని గురించి నేను మాట్లాడలేదు. స్టాక్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవుతుంది. సో రెవెన్యూ ఎక్కడ డిక్లైన్ అవ్వలేదు. సో మీకు ఎప్పుడైనా చూడండి, టొబాకో మీద ట్యాక్స్ విధిస్తే ఏంటంటే మార్జిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది. సేల్స్ ఏమి తగ్గవు, ఎందుకనంటే 4 కాల్చేవాడు 40 కాలుస్తాడు కానీ వాడేం ఆపడు. అలాగే ఏంటంటే కంట్రీ ఎప్పుడైతే రిచ్ అవుతూ ఉంటుందో పీపుల్ ఏంటంటే ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటారు. టొబాకో స్మోకింగ్ కానీ లేకపోతే మద్యపానం కానీ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అంతేనా. కాబట్టి ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఇదేమీ ఆగేటట్టు ఏం కనిపించట్లా, అర్థమవుతుందా. కాబట్టి ఏంటంటే ఈ స్టాక్కి దానివల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు. టెంపరీగా స్టాక్ ప్రైజ్లో కరెక్షను ఒక 1 year మనకి స్ట్రగుల్ కనిపిస్తుంది. కానీ సో మనం స్టాకు ఫర్దర్గా ఏంటంటే మళ్ళా సో దాని వాల్యూస్ దానికి వచ్చే పాజిబిలిటీస్ ఉంటాయి. అంటే గతంలో జరిగినాయి కాబట్టి అలాంటి పాజిబిలిటీస్ ఉంటాయి. స్టాకు ఏంటంటే ఈ ఇష్యూస్ వల్ల స్టాకు పడిపోవటం వల్ల స్టాకు 20 PE కన్నా కూడా అండర్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఐటీసీ లాంటి స్టాకు 20 PE కన్నా అండర్లో ఎన్ని సంవత్సరాలు ట్రేడ్ అయింది అనేది చూడండి. ఒకసారి స్టాక్స్ ఏంటంటే 2-3 years కూడా ఏంటంటే స్తబ్దుగా ఉంటాయి. కానీ ఏంటంటే మళ్ళీ ఏంటంటే పుంజుకొని పైకి వెళ్తూ ఉంటాయి. ఇది వెళ్తుంది అని అంటలేదు, హిస్టరీ అలా జరిగిందని చెప్పి సో మీకు నేర్పించేది ప్రయత్నం చేస్తున్నాను. అలాగే దేన్ని ఎక్కడ నెగిటివ్ ఉందో, సో ఎక్కడ వెలిగిన స్టాక్ ఎక్కడ నోటోరియస్ అవుతుందో అక్కడ ఏంటంటే మనం టార్చ్ లేడేసి మంచి చెడు చూడాలని చెప్తాను. అర్థమవుతుందా. చూడండి సార్, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ ఐటీసీకి సంబంధించిన సో అప్డేట్ మనం చెప్పచ్చు. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ గురించి చూద్దాం. జీ పార్ట్నర్స్ విత్ ఫిఫా వరల్డ్ కప్. చూడండి సో ఫిఫా ఈ ఫుట్బాల్ ఈవెంట్ సో గ్లోబల్గా ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు. సో 2026 అలాగే 2030 దాకా ఏంటంటే టైఅప్ అనమాట. సో ఈ ఫిఫా వరల్డ్ కప్ G5లో మీకు లైవ్ వస్తుంది. అలాగే జీ పార్ట్నర్ ఛానల్లో మనకి టెలికాస్ట్ అవుతుంది. మన G5 యాప్లో అయితే లైవ్లో చూడొచ్చు. సో కాబట్టి జీ ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా మనం హిస్టారికల్ డేటా అనేది చూద్దాం. చూడమని సార్, అలాగే ఏషియన్ పెయింట్స్కి సంబంధించి ఏంటంటే సెల్ అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇస్తున్నారు. చూడమని సార్, ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది నెగిటివ్ అనమాట ఏషియన్ పెయింట్స్ ఇట్లాంటి వాటికి. ఎందుకనంటే క్రూడ్ ఆయిల్ నుంచే రా మెటీరియల్, ఆ పెయింట్కి కావాల్సిన రా మెటీరియల్ క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది అనమాట. సో అందువల్ల ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే కాదు, మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లు ఏంటి, మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి బిజినెస్, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైస్. మనం చూడాల్సింది టార్గెట్ ప్రైజ్లు కాదు, ఇక్కడ వాళ్ళు వివరించిన పాయింట్స్ ఏంటి అనేది చూడండి. వేరే ఏదైనా కొత్త స్టాక్ని మీరు అనాలిసిస్ చేయడానికి మీకు పనికి వస్తుంది. చూడండి సార్, అలాగే మే ఆటో సేల్స్ చూస్తే కనుక మారుతి సుజుకి రిపోర్ట్స్ హైయెస్ట్ ఎవర్ ఫిగర్స్ అంట. సూపర్బ్. సో మంచి నెంబర్స్ని పోస్ట్ చేసింది. సో ఇంకేముంటుంది, స్టాక్లో జోష్ ఉంటుంది.
స్టాక్లో టెంపరీగా మీకు ర్యాలీ కనిపించినా కనిపించకపోయినా బిజినెస్ అప్డేట్స్ ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే ఫర్దర్గా రెవెన్యూ పెరిగి ఫర్దర్గా ప్రాఫిట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి స్టాక్స్కి మంచిది. ఆటో సేల్స్ డేటా పాజిటివ్గా రావటం, దట్టు మార్జీ లాంటి స్టాక్స్ పాజిటివ్గా రావటం, ఎకానమీ యొక్క రెసిలెంట్ అంటే ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సో ఆ విషయం అనేది మనకి కూలంకషంగా తెలుస్తుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో అట్లాగే మనం ఎస్కార్ట్స్ చూస్తే కనుక ఎస్కార్ట్స్ కుబోటా మనకి షేర్స్ డిక్లైన్ అయ్యి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ట్రాక్టర్ సేల్స్ డిక్లైన్ అయినాయి అనమాట. ఓవరాల్గా బిజినెస్ గ్రోత్ ఉంది 22%, కానీ ట్రాక్టర్ సేల్స్ మనకి డిక్లైన్ అయ్యింది, ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అవ్వటం వల్ల. సో వాడికి ఇన్పుట్ కాస్ట్ అవి చెప్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే మాన్సూన్ వీక్ అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు కదా, దానివల్ల కూడా ఏంటంటే ఈ స్టాక్ డిక్లైన్ అవుతూ ఉంది. ఎందుకంటే ట్రాక్టర్ సేల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉందంటే మాన్సూన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్న స్టాక్ ఇది. సో అదొక్కటి టెంపరీగా బ్యాడ్ అని కనిపిస్తుంది తప్ప చెడేమి లేదనమాట. జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్. అంటే వర్షపాతం అనేది మనకు అనుకూలంగా ఉండాలంటే అవ్వదు కదా. లైఫ్ అంతా ఒకలాగా ఉంటుందా? ఉండదు కదా. అప్ డౌన్స్ ఎలా ఉంటాయో స్టాక్ మార్కెట్లో సహజం, బిజినెస్లో కూడా సహజం అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళు ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు, ఉన్నంతలో వాళ్ళు ఎంత లాభదాయకంగా కంపెనీని నడపగలుగుతున్నారు. సో మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే బిజినెస్ డౌన్ఫాల్లోనే తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అట్లాంటివి మనం చూడాలి. కరెక్టివ్ మెజర్స్ ఏంటి ఎట్లాంటివి చూడాలి. ఇన్వెస్టర్ ట్రాక్ చేయాల్సిన పాయింట్స్ అది. స్టాక్ పెరిగింది పడిపోయింది అది ఒకటే చూస్తే ఏంటంటే ఎవ్రీ మినిట్ టార్చర్ మీకు. కానీ మనం బిజినెస్ని ఎలా చూడాలనేది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. అలాగే సుజలానికి సంబంధించిన న్యూస్ అప్డేటు. సెబీ నుంచి పెనాల్టీ పడిందనమాట. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఎర్లియర్ మేనేజ్మెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో చేసిన పొరపాట్లు వాటిని బేస్ చేసుకొని పెనాల్టీ 25 crores దాకా విధించారనమాట. దానివల్ల స్టాకు డిప్ అయింది. సో ఎర్లియర్ మేనేజ్మెంట్ వల్ల. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ వేరు. సో స్టాక్ సంబంధించిన న్యూస్ అప్డేట్గా దాన్ని చూడండి అని చెప్తాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో లైక్ వేసుకున్నారా, షేర్ చేశారా? అది చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గ్యాప్ అప్. సో టచ్ అవ్వలేదు. చూడండి, ఆ ఏరియాకి వస్తున్నప్పుడు షార్ప్ టైల్స్ కనిపిస్తున్నాయి అని అంటే సో ఆ ఏరియాలో ఉన్న దమ్ ఏంటో మీకు తెలుస్తూ ఉంది. ఇంకొంచెం డిప్ అయితే అవుతుంది అని ఎవరూ చెప్పలేరు. సో ఇంత డిప్ అయితే ఈ లెవెల్లో వచ్చే మంచి మూమెంట్ని అబ్జర్వ్ చేద్దాం. డిప్ అయి ఈ లెవెల్కి వస్తే ఈ లెవెల్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్న మ్యాక్రో డేటా ఏంటి, మ్యాక్రో డేటా ఈ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్లో న్యూట్రల్ డేటా ఉంటే చాలు. టూ మచ్ నెగిటివ్ ఉండాల్సిన అవసరం లేదు, న్యూట్రల్ ఉంటే చాలు, దానికి సరిపోద్ది, దమ్ము సరిపోద్ది. కానీ ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు ఏదైనా ట్రంప్ గట్టిగా కామెంట్ చేయటం, సో యుద్ధానికి సంబంధించిన అగ్రెసివ్ స్టెప్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం సో ఆ లెవెల్లో ఏం జరుగుతుంది, బై సెల్ డెప్త్ అనేది మనం రన్నింగ్లో చూడాల్సి వస్తుంది అనమాట. అంతే కదా. సో కాబట్టి ఏంటంటే సో కాస్త వెయిట్ చూడక తప్పదు. సో ఈ లెవెల్కి రాకుండానే నేను అబ్జర్వ్ చేస్తాను, చూస్తాను, కాలుస్తాను, పేలుస్తాను అని అంటే స్టాక్ మార్కెట్ మన అంతు చూస్తుంది అని చెప్తాను. కాబట్టి కీలకమైన లెవెల్స్లో వేచి చూద్దాం. దాని తర్వాత ఆ లెవెల్లోకి వచ్చినప్పుడు భూతత్వంలో వేసి చక్కగా చూద్దాం అన్నమాట. సో ఎవ్రీడే స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీ ఉంటుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎవ్రీడే ట్రేడ్ చేసి నష్టపోతే అది గ్రహపాటు కాదు, మీ అలవాటు అది. సో కాబట్టి అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.